సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే పొటాటో ఫ్రై పిల్లల లంచ్ బాక్స్కి రెడీ. పొటాటో ఫ్రై చేసుకోవడానికి బంగాళదుంప ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని దీంట్లో జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపగుళ్ళు, కొంచెం కరివేపాకు. నేను దీంట్లో పప్పు నూనె వేసానండి, అందుకని అలాగా నొరగలు వస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకోండి. దీంట్లోనే కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒకసారి పొటాటో ఫ్రైని ఒకసారి బాగా కలిపేసుకుందాం. మగ్గినాయండి. ఇప్పుడు కొంచెం కారం చల్లేసుకున్నాం పిల్లలకి కాబట్టి నేను తక్కువ కారం మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో ఫ్రై రెడీ.